అమెరికాకు చెందిన 15 అంశాల శాంతి ప్రణాళికను ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి అత్యంత దురాశతో కూడినదని, అన్యాయమైనదని మరియు ఆమోదయోగ్యం కానిదని తీవ్రంగా విమర్శించారు. ఇవి కేవలం చర్చల కోసం వాడే మాటలు కావు. అమెరికా డిమాండ్లను ఇరాన్ పూర్తిగా తిరస్కరిస్తుందనడానికి ఇది నిదర్శనం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన మంగళవారం గడువు ముగియడానికి కొన్ని గంటల ముందే ఈ ప్రకటన వెలువడింది. ఈ గడువులోగా ఒప్పందం కుదరకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలు మరియు వంతెనల మీద దాడులు చేసి ఆ దేశాన్ని నాశనం చేస్తానని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా డిమాండ్లకు మరియు ఇరాన్ షరతులకు మధ్య ఉన్న దూరం కేవలం సాధారణ చర్చల ద్వారా పరిష్కరించగలిగేది కాదు. ఇది ఏ మధ్యవర్తి లేదా సోషల్ మీడియా పోస్టుల ద్వారా పూడ్చలేని పెద్ద అగాధం. ఇరాన్ తన అణు కార్యక్రమాలను పూర్తిగా వదులుకోవాలని, యురేనియం శుద్ధిని ఆపాలని మరియు నటాంజ్, ఫోర్డో లాంటి ముఖ్యమైన అణు కేంద్రాలను మూసివేయాలని అమెరికా 15 అంశాల ప్రణాళిక డిమాండ్ చేస్తోంది. అలాగే ఇరాన్ తన క్షిపణి కార్యక్రమాలను నియంత్రించుకోవాలని మరియు హోర్ముజ్ జలసంధిని ఎలాంటి షరతులు లేకుండా తెరవాలని అమెరికా కోరుతోంది. ఇందుకు ప్రతిగా ఇరాన్ మీద ఉన్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేస్తామని మరియు సంబంధాలను మెరుగుపరుస్తామని అమెరికా హామీ ఇస్తోంది. కానీ గత 47 ఏళ్లుగా ఇరాన్ నిర్మించుకున్న అణు సామర్థ్యం, సైనిక బలం మరియు ప్రాంతీయ ప్రాబల్యాన్ని కేవలం ఆర్థిక ఆంక్షలు తొలగించడం కోసం వదులుకోలేము అనేది ఇరాన్ వాదన. ఇది ఒక శాంతి ప్రణాళిక కాదని, షరతులు లేకుండా ఇరాన్ను లొంగిపోయేలా చేసే ప్రయత్నమని ఇరాన్ భావిస్తోంది. మరోవైపు ఇరాన్ పెడుతున్న 5 షరతులు ఆ దేశం తనను తాను ఒక విజేతగా భావిస్తోందని చూపిస్తున్నాయి. అమెరికా తన దాడులన్నింటినీ ఆపాలని, యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని మరియు హోర్ముజ్ జలసంధి మీద ఇరాన్ అధికారాన్ని గుర్తించాలని ఇరాన్ కోరుతోంది. ఈ షరతులను ఏ అమెరికా అధ్యక్షుడు కూడా అంగీకరించే అవకాశం లేదు. అలాగే అమెరికా ప్రణాళికను ఇరాన్ కూడా ఒప్పుకోదు. ఈజిప్ట్, పాకిస్తాన్ మరియు టర్కీ దేశాలు ప్రతిపాదించిన 45 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం మాత్రమే ప్రస్తుతం ఉన్న ఏకైక ఆశగా కనిపిస్తోంది. కానీ ఇందులో కూడా చాలా సమస్యలున్నాయి. ఈ కాల్పుల విరమణ ప్రస్తుత పరిస్థితినే కొనసాగేలా చేస్తుంది. ఇది ఇజ్రాయెల్ లాంటి దేశాలకు ఆమోదయోగ్యంగా ఉండదు. భారత్ దృష్ట్యా ఈ పరిస్థితి చాలా ప్రమాదకరమైనది. ట్రంప్ తన హెచ్చరికను అమలు చేస్తే ఇరాన్ దానికి భయంకరమైన ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇది గల్ఫ్ ప్రాంతాన్ని మొత్తంగా ఒక యుద్ధభూమిగా మారుస్తుంది. దీనివల్ల భారతదేశ ముడిచమురు దిగుమతులు మరియు సముద్ర రవాణా తీవ్రంగా ప్రభావితం కావచ్చు. అయినా సరే ఇలాంటి చెడ్డ పరిస్థితిని ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగానే ఉంది. ఇరాన్తో ఉన్న రవాణా ఒప్పందాలు ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నాయి. రష్యా నుంచి ముడి చమురు నిరంతరంగా వస్తూనే ఉంది. భారతదేశ చమురు నిల్వలు నిండుగా ఉన్నాయి. ట్రంప్ మళ్లీ గడువును పెంచవచ్చనే అంచనా ఉన్నప్పటికీ భారత్ తన భద్రత మరియు ఆర్థిక రక్షణ పట్ల చాలా జాగ్రత్తగా ఉంది. మంగళవారం జరిగినా, ఒప్పందం కుదిరినా లేదా యుద్ధం మొదలైనా దానిని తట్టుకునే సామర్థ్యం భారత్కు ఉంది. ఇది భారతదేశ స్వతంత్ర విదేశాంగ విధానానికి నిదర్శనం. అమెరికా మరియు ఇరాన్ మధ్య ఉన్న ఈ ఘర్షణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మరియు రాజకీయాల్లో పెద్ద మార్పులను తీసుకురావడం ఖాయం. 2 దేశాలు తమ పట్టుదలను వదులుకోనంత వరకు శాంతి అనేది ఒక కలగానే మిగిలిపోతుంది. భారత్ లాంటి దేశాలు తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఏది ఏమైనా రాబోయే 48 గంటలు ప్రపంచ దేశాలకు ఒక పెద్ద పరీక్షా సమయం కానుంది.